ఈ ఇంటి కొలతలు, పొడవు వెడల్పు, బెడ్రూమ్ కొలతలు పూర్తిగా మీకు అన్ని విధాలుగా ఏవైతే మీరు అడిగారో డౌట్స్ ప్రతి ఒక్కటే మీకు క్షుణ్ణంగా తెలియజేస్తాను. చూడండి, ఈరోజు చూస్తున్నటువంటి ఈ వెస్ట్ ఫేసింగ్ హౌస్ వితౌట్ వుడ్ వర్క్తో ఉన్నటువంటి ఇల్లు. ఈ ఇంటిని పూర్తిగా మీకు చూపిస్తాను. ఈరోజు ఈ ఇల్లు కట్టిన ఓనర్ని కూడా మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఈయన బిల్డర్గానే కాదు, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా రిటైర్డ్ అయిన తర్వాత తన విరామ సమయాన్ని బిల్డర్గా కన్వర్ట్ చేసుకొని క్వాలిటీ గల్ల ఇళ్ళని ప్రజలకు ఇవ్వాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఇల్లుని మనకి ఇంట్రడ్యూస్ చేశారు. నేను తన ద్వారా మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. దీని ఓనర్ పేరు రవి గారు. ఆయన్ని పూర్తిగా వీడియో కంప్లీట్ అయిన తర్వాత మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. రవి గారు రండి. అన్ని చేయి లాస్ట్ కాబట్టి మొహం పెడతాట. ఎంతో స్పేషియస్గా ఉన్నటువంటి హాల్ ఇది. మీకు చూస్తున్నారు కదా, ఎల్ షేప్ మనం సోఫా సెట్ వేసుకున్నా కూడా ఎంతో విశాలంగా ఉంది. నిజంగా వెస్ట్ ఫేస్లో ఉన్న గొప్ప విషయం ఏంటంటే కన్స్ట్రక్షన్కి చాలా అనుకూలంగా ఉంటుంది. చాలామంది ఎక్కువ మంది తూర్పు ఫేసింగ్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. రియల్గా చెప్పాలంటే వెస్ట్ ఫేసింగ్ ఈజ్ ద బెస్ట్ కన్స్ట్రక్షన్ అనే దానికి ప్రతి ఒక్కరూ అవును అనాల్సిందే. ఎందుకంటే కిచెన్ వెనక వైపుకి వెళ్ళిపోతుంది, హాల్ ఫ్రంట్ సైడ్ వస్తుంది. ఇలా ఎన్నో అడ్వాంటేజెస్ అన్ని వెస్ట్ ఫేసింగ్లో ఉంటాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ హాలు ఇంత విశాలంగా మీకు ఈస్ట్ ఫేసింగ్ అయితే ఇదే కొలతలతో ముందు పక్క ఈ విధంగా ఇవ్వలేని పరిస్థితి. సీలింగ్ చూస్తున్నారు కదా, రూఫ్ సైడ్ మొత్తం ఇన్ సైడ్ అంతా మనకి రోప్ లైటింగ్ వస్తుంది. అవుట్ సైడ్ లైట్స్ వచ్చాయి ఇండివిజువల్గా. ఇక్కడ సపరేట్గా పూజ రూమ్ వచ్చింది. వెస్ట్ ఫేసింగ్లో ఉన్న అడ్వాంటేజెస్లో పూజ రూమ్ సపరేట్గా, డైనింగ్ సపరేట్గా, హాల్ సపరేట్గా ఇలా ఇండివిజువల్గా రావడం వెస్ట్ ఫేసింగ్లో ఉన్న ప్రయారిటీ. అందుకే వెస్ట్ ఫేసింగ్ని నేను ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాను. చాలామందికి కన్ఫర్మేషన్ కూడా ఎక్కువ వెస్ట్ ఫేసింగ్ చెప్తూ ఉంటాను. కాకపోతే కొంతమంది వారి పేరు బలాల రీత్యా ఏదో వాస్తులని రకరకాలు వాళ్ళ ఆలోచనలు బట్టి ఎక్కువ ఈస్ట్ అండ్ వెస్ట్ అండ్ నార్త్ అని డిఫరెంట్గా ప్రయారిటీ ఇస్తూ విడివిడిగా కొంటూ ఉంటారు. ఇది వెస్ట్ ఫేసింగ్లో వస్తున్నటువంటి ఈ ఇంటి పూజ గది. ఇది ఇదంతా డైనింగ్ ఏరియా వస్తుంది. ఈ ఏరియా మొత్తం డైనింగ్ ఏరియా వస్తుంది. టోటల్ ఎంట్రన్స్ నుంచి ఎగ్జిట్ వరకు టోటల్గా ఫాల్ సీలింగ్ ఇవ్వబడింది. ఈ సీలింగ్ లైట్స్ కూడా మంచి క్వాలిటీ కలిగినటువంటి కంపెనీ బ్రాండెడ్ వేస్తున్నారు. ఈ కిచెన్ కూడా చాలా విశాలంగా ఉంది. మనం తిరగడానికి రౌండ్గా చూస్తున్నారు కదా. ఇప్పుడు నేను నిలబడుతున్నాను, ఈ కార్నర్కి ఎంత స్పేస్ ఉందనేది మీకు అర్థమవుతుంది. ఈ విడ్త్ కూడా ఎక్కువ విడ్త్ పెట్టారు. ఇది దాదాపుగా 18 అంగుళాల నుంచి 2 ఫీట్కి దగ్గరగా ఉంది. ఇక్కడ ఎలక్ట్రికల్ పాయింట్స్ కూడా ఇచ్చున్నారు. ఈ పాయింట్స్ మీకు మనం మిక్సీ, గ్రైండర్, మినీ గ్రైండర్స్ వచ్చున్నాయి. ఇప్పుడు గ్రైండర్ అంటే పెద్దది అనుకోవద్దు, మినీ గ్రైండర్స్ వచ్చున్నాయి. అలాంటివి ఫిట్ చేసుకోవడానికి ఇంటి పక్క కూడా ఇచ్చున్నారు. ఏదైనా మైక్రో ఓవెన్ కానీ ఎలక్ట్రికల్ స్టవ్ పెట్టుకోవాలన్నా ఇక్కడ మొత్తం 4 పాయింట్లు ఇచ్చారు. వాటర్ ప్యూరిఫైర్ పెట్టుకోవడానికి ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చున్నారు. బిల్డర్ ఇంకా ట్యాప్స్ బిగించలేదు, ఎందుకంటే ఎవరైనా వచ్చేవాళ్ళు తిప్పడంలో ఇవన్నీ మిస్ హ్యాండిల్ అవుతాయని చెప్పి ఫిట్ చేయలేదు. ఇంకా ఎవరైనా పర్చేస్ చేసినప్పుడు న్యూగా అప్పటికప్పుడే ఫిట్ చేసి 1 or 2 days 1 dayలో మీకు అన్ని టోటల్గా ఫిట్ చేసి ఇవ్వగలరు. ఇప్పుడు బెడ్రూమ్స్లోకి వెళ్దాం. ఇది సెకండ్ బెడ్రూమ్. ఇది దీని కొలత 14కి 11. ఈ బెడ్రూమ్లో టోటల్గా సీలింగ్, రోప్ లైటింగ్ అంతా కలర్స్ చేంజ్ చేశారు. మల్టీ కలర్ ఇచ్చారు. బ్లూ అండ్ వైట్ అండ్ గ్రీన్ కలర్స్ ఇచ్చున్నారు. చూడండి, మోడల్ కూడా సింపుల్గా, మరీ ఎబ్బెట్గా లేకుండా సింపుల్గా స్క్వేర్స్ ఇచ్చున్నారు. ఈ లైట్స్లో ఉన్నది ఏంటంటే చూస్తున్నారు కదా, వైట్ వస్తుంది, బ్లూ వస్తుంది. ఇవి మల్టీ కలర్స్. ఇవి 2 కలర్స్ కాంబినేషన్లో ఉన్నటువంటి లైట్స్. ఇవి బ్లూ వస్తున్నాయి, వైట్ వస్తున్నాయి. ఇట్లా అవి కలర్స్ కూడా మల్టీ కలర్ చేంజ్ అవుతున్నాయి. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా బాగా విశాలంగా ఉంది.
ఇది విడ్త్ కూడా 5x6 ఇచ్చున్నారు. సైజు 5 విడ్త్, పొడవు వచ్చి 6 అడుగులు ఇచ్చున్నారు. బెడ్రూమ్ కొలతలు కూడా బాగా ఇచ్చున్నారు. 11 ఈ వెడల్పు వచ్చి 10.4 వస్తుందండి. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఈ పొడవు వచ్చి 14 వస్తుంది, 14 ఫీట్. ఈ కబోర్డ్ లోన్ మీకు 12 ఫీట్ ఎగ్జాక్ట్గా 100% ఉంది. బెడ్రూమ్ కూడా మీరు డబల్ కాట్ 6 ఫీట్ 6 వేసుకున్నా 8x8 వేసుకున్నా కూడా ఫ్రీగా తిరగవచ్చు, ఏం ఇబ్బంది లేదు. బాగా విశాలంగా ఉంది బెడ్రూమ్. మనం మెయిన్ హాల్లో ఉన్నాం. ఇప్పుడు ఇది చూస్తున్నాం కదా, ఈ విడ్త్ మొత్తం కూడా టోటల్గా మనకి టీవీ యూనిట్ ఇది. మనం అటు సైడ్ కూర్చున్నప్పుడు ఈ ఫేసింగ్ చూసారా ఎంత వెడల్పుగా ఉందో, దాదాపుగా ఇది 18 అడుగులు, 18 నుంచి 19 అడుగులు దాదాపులో ఉంది. నేను ఎగ్జాక్ట్ మెజరింగ్ తీసుకోలేదు. ఇంత వెడల్పు ఫేసింగ్లో మీకు టీవీ యూనిట్ చాలా బాగా వస్తుంది. దీంట్లో ఇప్పుడు మనం వార్డ్రోబ్స్ ర్యాక్స్ చేసుకోవచ్చు. ఏవైనా మనం మంచి లుకింగ్ కోసం ఇంటీరియర్గా ఏవైనా ఇక్కడ పెట్టడానికి బాక్సెస్గా డిఫరెంట్గా టీవీ యూనిట్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు వాడుతున్న ట్రెండీగా పెద్ద పెద్ద టీవీ యూనిట్స్ ఉన్నాయి, అలాంటివి ఇన్సర్ట్ చేసుకోవడానికి వాల్ చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. మీరు తీసుకున్న తర్వాత వుడ్ వర్క్ చేసుకోవడంలో చాలా అందంగా తయారు చేసుకునే విధంగా ఈ వాల్ ఉంది. ఇప్పుడు మనం మెయిన్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం. ఈ డోర్స్ కూడా చూసారు కదా, ట్రై కలర్స్ ఇవి, వైట్ అండ్ డార్క్ బ్రౌన్ అండ్ లైట్ బ్రౌన్ మిక్సింగ్లో కంపెనీ డోర్స్ ఇవి. ఈ కంపెనీ డోర్స్ కూడా ఆయన పర్సనల్గా లామినేటెడ్ మొత్తం తెప్పించి చేయించినటువంటి డోర్స్. అన్ని లాక్స్ కూడా మంచి కంపెనీ వేస్తున్నారు. టోటల్గా ఇవి యాక్షన్ కూడా చాలా బాగున్నాయి. నేను ప్రతి ఒక్కటి పరిశీలిస్తాను. ఏ ఇంటి దగ్గరికి వచ్చినా స్క్రూల దగ్గర నుంచి బందులు కానీ, బందులు అంటే ఈ అంచులో వచ్చేవి, ఈ యాంకిల్స్ అంటారు వీటిని. వీటి ప్రతి ఒక్క దాని గురించి నాకు అవగాహన ఉంది, అందుకని నేను క్లియర్గా మీకు వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చేటప్పటికి 16x11. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. దాని కూడా డబల్ కావాలి. అవుతుంది. ఈ సీలింగ్స్ కూడా ఫస్ట్ బెడ్రూమ్లో ఎలా ఉన్నాయి అలానే ఉన్నాయి. కాకపోతే ఈ కలర్స్ వచ్చి పింక్ అండ్ వైట్ కాంబినేషన్ ఇచ్చారు. అక్కడ ఆ బెడ్రూమ్లోకి వచ్చేటప్పటికి బ్లూ అండ్ వైట్ ఇచ్చారు. ఈ రెండింటికి కొంచెం లిటిల్ డిఫరెన్స్ పెట్టారు. చూస్తున్నారు కదా, రోప్ లైటింగ్ ఇచ్చారు ఇన్సైడ్. టోటల్గా ఈ బెడ్రూమ్ వచ్చేటప్పటికి 16x11. ఈ పొడవు స్ట్రైట్గా చూసినప్పుడు పొడవు వచ్చి 16, వెడల్పు వచ్చి 11. విండోస్ వచ్చి మొత్తం స్టీల్ ఇచ్చారు. విండోస్ కూడా మంచి స్టాండర్డ్ ఉండేటట్టు లోపల గోల్డ్ ఇన్సర్ట్ చేశారు. పీవీసీ డోర్స్ ఇచ్చారు. ఈ డోర్స్లోని మస్కిటో డోర్ కూడా ఉంది. ఇది 3 డోర్స్ వస్తాయి. మనం ఒక డోర్ ఓపెన్ చేసుకున్నప్పుడు రెండవ డోర్ నుంచి మనకి అటు సైడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అందుకని ఆ పట్టలు కట్టున్నారు. ఇది గ్లాస్ డోర్. ఇది ఇట్లా ఫిక్స్ అయిపోతుంది. ఇక్కడ బటన్ వస్తుంది, ఇది ఈజీగా మూవ్ చేసుకోవడానికి మనకి ఇలా మూవ్ చేసుకోవచ్చు. ఈ బటన్ ప్రెస్ చేసి మనం క్లోజ్ చేసేటప్పుడు దాన్ని ప్రెస్ చేయట్లేదు, మనం ఓపెన్ చేసేటప్పుడు దాన్ని ప్రెస్ చేసి ఓపెన్ చేసుకోవచ్చు. దీంట్లో మస్కిటో డోర్ ఇచ్చున్నారు, మెష్. మనకి దోమలు ఏమీ రాకుండా ఇప్పుడు ఏంటంటే మనం పాత రోజులు ఇదంతా స్టిచ్ చేసుకొని ఒక అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ చెడగొట్టుకునే వాళ్ళం. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు. ఈ విండోలోనే ఇలా వచ్చేస్తూ ఉంది. థ్యాంక్ యూ వివాస్. మీకు ఇప్పుడు చూపించిన ఇంటి ఓనర్ని కూడా మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను, రవి గారు. నమస్తే అండి. నేను గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్ అయిన తర్వాత ఖాళీగా ఉండలేక ఈ పనులు చేస్తున్నాను. క్వాలిటీలో మీరు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కడతాం మేము. దాన్ని బట్టి మీకు అప్లై చేస్తున్నాను. చూంటే మీకు విల్లింగ్ ఉంటే ఒకసారి చూడండి. ఓకే, తప్పకుండా. వ్యూవర్స్ చూస్తున్నారు కదా, ఈ హౌస్ బడ్జెట్, దాని వివరాలు కూడా సార్ ఒకసారి చెప్తారు. మీరు ఎంత రేటు చెప్తున్నారు, వివరాలు కూడా చెప్పండి. మొత్తం 24,25 అంకణం అండి. ఇది 24,25. అది మన 64% అండి. స్లైట్ నెగిషిబుల్ అండి. మనకి ఎక్కువ నెగిషిబుల్ కాదు. మనం చాలా మార్జిన్స్ చాలా తక్కువ పెట్టుకొని మనం చాలా తక్కువగా ఇస్తున్నాము.
మీరు ఈ ఏరియా వచ్చి ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఇక్కడ ల్యాండ్ కాస్ట్ అవన్నీ కలిపి దాని ప్రకారం మీకు చెప్తున్నాను. ఓకే వ్యూవర్స్, నేను ఇక్కడ సైట్ వాల్యూ విచారించాను. ఇక్కడ ఏంటంటే జస్ట్ కొంచెం ముందు 2 లక్షల రూపాయలు అంకణం నడుస్తుంది. ఇది కొంచెం జస్ట్ దాని వెనుక వైపు కనుక 1.5 లక్షల అంకణం నడుస్తుంది. సైట్ వచ్చి 24 బాతిక అంటే 24 అంకణాల కాలు భాగం ఒక అంకణం వస్తుంది. ఇది టోటల్గా ఈ సైట్లో కన్స్ట్రక్షన్ జరిగిన ఏరియా మాత్రం మొత్తం కలిపి 64 లక్షల రూపాయలు ఫైనల్ ప్రైస్గా చెప్తున్నారు. అది ఏదైనా ఇంట్రెస్టెడ్గా ఉన్నప్పుడు మనం ఇచ్చే ప్రైస్ అడ్వాన్స్లు ఈ పేమెంట్ని బట్టి ఏదైనా కొంతవరకు నెగోషియేషన్ చేస్తానని ఓనర్ గారు మనకి తెలియజేశారు. తప్పకుండా వ్యూవర్స్, ఎవరైనా ఈ హౌస్ నచ్చిన వాళ్ళు తప్పకుండా మీరు ఒకసారి నేరుగా వచ్చి చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వ్యూవర్స్. మీకు ఆ స్టెప్స్ అప్ సైడ్ కూడా మీకు ఒకసారి విజువల్గా చూపిస్తాను. థ్యాంక్ యూ. హాయ్ వ్యూవర్స్, అందరికీ నా నమస్కారాలు. ఈరోజు నా ఛానల్ని ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఈరోజు మీకు ధనలక్ష్మీపురం ఏరియాలోని ఒక వెస్ట్ ఫేసింగ్ హౌస్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఈ హౌసు టోటల్గా మీకు లోపల బయట మిద్దె పైన టోటల్గా మీకు చాలామంది అడిగారు నన్ను వీడియోస్లో హౌసు ఎంత విడ్త్ వస్తుంది, ఎంత డెప్త్ వస్తుందని కొందరు, ఎన్ని బెడ్రూమ్స్ వచ్చాయి, బెడ్రూమ్ సైజులు ఎంత అని కొందరు, హాల్ విశాలంగా ఉన్న ప్రాపర్టీస్ కావాలని కొందరు, మిద్దె పైన కూడా చూపిస్తే బాగుంటుందని కొందరు, ఎలివేషన్ బాగా చూపిస్తే బాగుంటుందని, ఇలా ఎంతోమంది కొత్త వాళ్ళ ప్రశ్నలను నేను జవాబులు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మీకు చూపిస్తానని అందుకు గాను ఈరోజు మీకు ఈ వెస్ట్ ఫేసింగ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ప్లీజ్ మీరు ఒకసారి లోపలికి ఎంటర్ అయ్యే ముందు మీకు పూర్తి